బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరు మీద కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్ని గంగలో కొలిసినాయి, ఎన్ని హామీలు అరకొర అమలైనాయి, మిగతావన్నీ రావాల్సింది అనే దాని మీద ఒక బాకీ కార్డు అని ఒక కార్డు తీశారు. దాని వ్యతిరేకంగా ధోకా కార్డు అని పాత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తా అనుకుంది, ఏమన్నది, పార్టీ ఏమన్నది అనే దాని మీద ధోకా కార్డు అని కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిగా చేస్తున్నది. ఈ రెండు కూడా చూస్తున్నాం కదా. అంటే గత ప్రభుత్వం దించేసింది అందుకు కదా, వాళ్ళు హామీలు అమలు చేయలేదు, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ ఉన్నాయి కనుక దాని ప్రకారం మేము దించేసాం, వీళ్ళని ఎక్కించాం అనుకున్నారు. చాలామంది ప్రజలు ఏం నమ్మిందంటే ఈ ప్రభుత్వం వస్తే అంతకంటే డబ్బులు వస్తాయి. ఉదాహరణకు అన్ని హామీలు కూడా చూస్తే రైతు బంధు 10,000 అయితే 15,000 వస్తాయి రైతు భరోసా కింద. అట్లాగే తులం బంగారం వస్తుంది, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అట్లాగే ఉంటాయి, తులం బంగారం అదనంగా వస్తుంది అని. ఆనాడు 80,000 90,000 ఉండే బంగారం వీళ్ళు హామీ ఇచ్చినట్టు కూడా తక్కువేం లేదు. ఇప్పుడు 1,00,000 దాటింది కానీ అప్పుడు అంత తక్కువేం లేదు. అంటే 1,00,000 బదులు 1,80,000 ఇస్తామన్నట్టు లెక్క కదా తులం బంగారం అంటే అది. దాంతోపాటు ఓనిసా 20,000 బంగారం పేరు మీద 50,000 10,000 రూపాయల లెక్క చెప్తే వేరేగా ఉంటుండే. బంగారం ఇస్తా అన్నారు కనుక ఇప్పుడు 1,20,000 అయింది. బంగారం ఇవ్వాలంటే 1,00,000 ప్లస్ 1,20,000 2,20,000 ఇవ్వాలి. అట్లాగే కౌలు రైతులకు 15,000, లేకపోతే రైతు కూలీలకు 12,000, నిరుద్యోగులకు 4,000, ఇట్లా స్కూటీలు 2,500 మహిళలకు ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చి ఇవన్నీ బాకీ ఉన్నారు మీరు అని చెప్పి ఏం హామీ కింద బస్సు తప్ప, అట్లానే మనకు రుణమాఫీ తప్ప, రుణమాఫీ కొంతవరకు అయింది, అయితే ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా మీరు బాకీ ఉన్నారని చెప్పి ఒక బాకీ కార్డు వెళ్ళేశారు. బాకీ కార్డుకు ధోకా కార్డు అని పోయిన ప్రభుత్వం మీద, పోయిన పార్టీ మీద ఇప్పుడు వీళ్ళు ఓటు చేశారు అని చాలా గన్మతి జిమ్మిక్కులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. పోయిన వాళ్ళు సమర్థిస్తలేను, వాళ్ళు ఇవ్వకపోతేనే వాళ్ళు ఓడగొట్టింది కదా, వాళ్ళు ఇవ్వకపోతే ఇంట్లో కూర్చుని పెట్టింది కదా. మరి వాళ్ళు ఇవ్వనప్పుడు ఇంట్లో కూర్చుని పెట్టినప్పుడు మీరు ఇంట్లో కూర్చున్న వాడి మీద ఏం చేస్తే అలా అమ్మంటున్నాను. మీరు ఇస్తామన్నారు, మీరు ప్రభుత్వంలో మీరు ఇస్తారా లేదా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు, వాళ్ళు ఇంట్లో కూర్చుని పెట్టారు, వాళ్ళ హామీలు తప్పు అని కూర్చుని పెట్టారు. ఎప్పటికి తీసుకొస్తున్నారు ఈ ధోకా కార్డు అనేది కూడా? దళితులకు ముఖ్యమంత్రి పదవి ఎప్పటి నుంచో అరిగిపోయిన రికార్డు, అది అయిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము. రెండవది మనకు అప్పటి నుంచి మొదలుపెట్టి రకరకాలుగా ఏది రుణమాఫీ 1,00,000 3 సార్లు చేసిందని ఇట్లా ప్రతిదీ కూడా అప్పుడు ఏదో హామీ ఇచ్చిన అన్నీ కూడా ముందర పెట్టి వాళ్ళ హామీలు అమలుగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పి కదా, ఇట్లా ఏవైతే ఇవ్వలేదో అవన్నీ ముందు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఎందుకంటే అంటే అనవసరంగా కాంగ్రెస్ పార్టీ తనకు తను బౌన్స్ చేసుకుంటుందా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు బాకీ కార్డు అంటే మీరు ధోకా కార్డు అని, ఆ ధోకా చేసినందుకే కదా, నిజంగానే మీరు అన్నీ కరెక్ట్ అనుకుందాం. ఇంట్లో కూర్చుని పెట్టినప్పుడు ఆ ఇంట్లో కూర్చుని పెట్టి వాటి మీద ఇప్పుడు నూతిల వాళ్ళ మీద 100 రాళ్ళు వేస్తేంది ఏకపోతేంది అంటున్నాను. పోనీ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తామంటారు, ఇస్తారా మీరు? ఇప్పుడు బీఆర్ఎస్కి ప్రభుత్వం అప్పచెప్పండి, మీరు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కలిసి చేస్తా అంటారు అనుకో, అప్పుడు ఇస్తారా? అంటే ఎందుకు ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తున్నాయి ఆ పార్టీలు అని నాకు అర్థమైతలేదు. ఇదంతా కరెక్ట్ కాదు. ఈ ఆటలో, దొంగ ఆటలో ప్రజల్ని ఎవరు దోచుకుందాం, ఎంత దోచుకుందాం నేను స్పష్టంగా మనకు బీఆర్ఎస్ పార్టీ అవినీతి అహంకారంతో ఓడిపోయింది. కాళేశ్వరంతో సహా అవినీతి అన్నింటిలో ఉన్నది. అవినీతి విశ్వరూపం చూపించిండ్రు. మొదటిసారి గెలిచినప్పుడన్నా కనీసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, లేకుంటే మనకు ఏదైతే మన కాళేశ్వరంలో కొంతవరకు అవినీతి ఉన్నా కూడా కొంతవరకు నీళ్లు, సాగునీళ్ళు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కొన్ని మంచి పనులు చేసినా, హరితహారం ఇంకేదైనా కావచ్చు, ఈ ఎట్లాగూ పథకాలు కూడా, రైతు బంధు ఇవన్నీ కూడా కొత్త పథకాలు ప్రవేశపెట్టడం ఇవన్నీ చేసినవి మంచివి అంటున్నాం. కానీ రెండోసారి వచ్చినాక ఏమైంది? రుణమాఫీతో సహా చాలా వరకు కోతలు పెట్టడం, ఆ తర్వాత అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో పూర్తిగా ప్రజలను అశ్రద్ధ చేయడం, మమ్మల్ని గెలిపేయకపోతే తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు అనే ఒక అహంకారంతో పోవడం, దాంతో కాంగ్రెస్ పార్టీ అవసరమా కాదా చూడలే. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, బీజేపీకి ఏమో అనుకూలత లేకపోవడం, బీజేపీకి ఏమో ఎక్కువ మంది ఆకర్షితులు కాకపోవడం. బీఆర్ఎస్ని ఓడించాలంటే ఆ ప్రత్యామ్నాయం ఎవడున్నా వాళ్ళని చూసిండ్రు. కాంగ్రెసు బీజేపీని అంచనా వేసుకొని బీజేపీ గెలవదు కనుక మనం ఓట్లేసినా అని చెప్పి బీజేపీకి రాష్ట్రంలో 8 సీట్లు ఇచ్చారు, తక్కువ మీలే వాళ్ళకు కూడా, ఏది అసెంబ్లీలో. తర్వాత పార్లమెంట్లో 8 ఇచ్చారు, కాంగ్రెస్ కూడా 8 సీట్లు పార్లమెంట్లో ఇచ్చారు. 64 సీట్లు ఇప్పుడు 65 అయినాయి. 64 సీట్లు ఆనాడు కదా తెలంగాణ వచ్చిన 2014లో కనుక కేవలం 63 సీట్లతో మన బీఆర్ఎస్ని టీఆర్ఎస్ని ఎట్లా గెలిపించిండ్రు అంటే అత్యవసర మెజార్టీతో మీరు తోక జాడిస్తే మీ పని పడతామని చెప్పి. ఇప్పుడు కూడా అంతే, మనకు కాంగ్రెస్కి వచ్చింది 64 సీట్లు మాత్రమే. ఒక సీటు ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ ఒకటి వచ్చి, ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం, లాస్య అంటే ఆమె చనిపోవడం, ఆ తర్వాత అందులో ఉప ఎన్నికల్లో రాష్ట్రపతికి ఒక సీటు పెరిగింది, 65 అయింది. ఓ సీటు ఏమో మిత్రపక్షాలు 66 ఉన్నాయి.
ఎంఐఎం ఎట్లాగూ ఎవరు అధికారం ఉంటే వాళ్ళకు జోకుతుంది కనుక ఎంఐఎం సీట్లతో సహా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈ దశలో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే బాకీ కార్డు వాళ్ళు తీయంగానే అయ్యా మేము తీర్చుకుంటామని చెప్పాలి, ఏమైనా చేయాలి తప్ప ధోకా కార్డు అని చెప్పి ఇంట్లో కూర్చున్న వాడి మీద ఇప్పుడు అవాకులు పేలుతూ చేస్తే ఇది పెద్దగా ప్రయోజనం అయితే ఏం లేదనుకుంటున్నాను. ఇప్పుడు రేపు వచ్చే పంచాయతీ ఎన్నికలు లేకపోతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సింది మీరు ఏం చేస్తారని అధికారంలోకి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, ఇంత ఎగబెట్టారు, ఏం సంగతి ఇదే ముందరికి వస్తుంది. కానీ పోయినవాడి సంగతి చచ్చిపోయిన భార్య పలిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని సామెత. చచ్చిపోయిన భార్య ఇప్పుడు ఈ బీఆర్ఎస్. రేపు ఎన్నికల్లో మీరు ప్రచారం చేసుకోండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, మేమేమి ఇస్తాను, మేము ఇచ్చినవా లేదా, మేము హామీలు అమలు చేసినామా లేదా చెప్పుకోవాలి తప్ప ఇది అనవసరంగా రాజకీయంగా ఒకరి మీద బురద చల్లుకోవడం తప్ప నష్టమే పెద్దగా అయ్యేదేం లేదు. బాకీ కార్డుకు సమాధానం చెప్పలేక ధోకా కార్డుని తీసుకొచ్చుకొని వీళ్ళు బీఆర్ఎస్ మీద ప్రజలకు వ్యతిరేకత పెంచుదామనుకుంటారు. కానీ దాని ద్వారా ఏమైందంటే మీరు ఒక్క 5,000 చూపెడితే 4 ఏళ్ళు మీదికే ఉంటాయి. ఒకవేళ అటు చూపించవచ్చు మీరు కరెక్టే బీఆర్ఎస్ వైపు, కానీ 4 ఏళ్ళు మీదికే ఉంటాయి కనుక ఈ 4 ఏళ్ల సంగతి ఏంటి అనే సంగతి ఉంటుంది. ఇంకా 3 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఈ 3 ఏళ్ళలో ఏం చేస్తారో చెప్పుకోవాలి. ధోకా కార్డు కాదు మాది, బాకీ కార్డు కాదు మాది, మేము అమలు చేస్తాం, ఈ 3 ఏళ్లలో అన్నీ చేస్తామని హామీ ఇస్తే 4 ఓట్లు పడితే తప్ప ఎదుటివాడిని తిట్టడానికే ఈ ధోకా కార్డు పేరు మీద తీసుకొస్తే మరింత మోసపూరితంగా కాంగ్రెస్ పార్టీ పోతున్నట్టే అయిపోతుంది.